హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్। ఈ రోజు వీడియో వచ్చేసి పఫ్ స్లీవ్స్ అండి। పఫ్ స్లీవ్స్ ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాము। దీనికోసం లైనింగ్ క్లాత్ తీసుకున్నాను। రెండు మడతల మీద ఉందండి ఇది। ఓపెన్స్ వచ్చేసి అటు ఆపోజిట్ సైడ్ ఉండి క్లోజ్ వచ్చేసి మన వైపు ఉండేలాగా చూసుకోవాలి। ఇలా 3 ఇంచెస్ కి నేను స్టార్టింగ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను। 3 ఇంచెస్ కి ఒక మార్కింగ్ అయితే చేసుకొని అది స్ట్రైట్ గా లైన్ గీసుకోవాలి। నెక్స్ట్ వచ్చేసి మన హ్యాండ్ ఎగ్జాక్ట్ గా ఎంత పొడవు ఉంది అనేది మొత్తము ఒక పేపర్ మీద డ్రా చేసుకుని హ్యాండ్ లాగా కర్వ్ షేప్ తీసుకుని హ్యాండ్ కట్ చేసుకోవాలండి పేపర్ సహాయంతో। నేను ఆల్రెడీ కట్ చేసిన హ్యాండ్ ఉంది నా దగ్గర, నేను అది యూజ్ చేసుకుంటున్నాను। ఒకవేళ మీ దగ్గర కనుక లేకపోతే పేపర్ కటింగ్ యూజ్ చేసి ఇలా పేపర్ కటింగ్ ని పెట్టేసుకోవచ్చు। మనము 3 ఇంచెస్ కట్ చేసాం కదండి, అక్కడ గీత నుంచి ఇటుకు పెట్టుకోవాలి హ్యాండ్ వచ్చేసి। సేమ్ యాస్టిస్ హ్యాండ్ ఎంత ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి। ఇక్కడ ఇది ఉంది కదండి, ఇది ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నాను నేను। ఇక్కడ మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ మార్జిన్ చేసుకుందాము। మార్జిన్ చేసుకున్న తర్వాత దీని నుంచి పైకి పఫ్ కోసం మనము 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి। 2 ఇంచులది బాక్స్ లాగా చేసుకోవాలి, ఒక బాక్స్ లాగా గీసుకోవాలి। ఇలా బాక్స్ లాగా గీసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ ఉంది కదండి, ఇక్కడ 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి। ఇక్కడ నుంచి రౌండ్ గా ఇలా కర్వ్ షేప్ అయితే తీసుకోవాలి। ఇలా హ్యాండ్ లోకి కర్వ్ లోగా తిప్పేసుకోవాలి। కర్వ్ షేప్ తీసుకున్నాం కదండి, ఇప్పుడు హ్యాండ్ అయితే మనకు వచ్చేసింది పఫ్ స్లీవ్స్ హ్యాండ్। దీన్ని యాస్టీస్ గా ఎలా మార్కింగ్ చేసుకుందామో అలాగే కట్ చేసుకోవాలి। ఇక్కడ ఉంది కదండి మనం మార్కింగ్ చేసాం కదా, అక్కడ జస్ట్ ఒక బీస్ ముక్కతో ఒక మార్కింగ్ చేసుకుంటే మనకి కట్ ఇవ్వడానికి గుర్తుంటుంది। నేను మీకు చూపిస్తాను కట్ ఎక్కడ ఇవ్వాలో, దానికోసమని ఒక మార్కింగ్ చేసుకున్నాం। సేమ్ యాస్టీస్ గా కట్ చేసుకోండి। ఇదే విధంగా మిగిలిన లైనింగ్ లో నుంచి రెండో హ్యాండ్ కూడా కట్ చేసుకుంటున్నాను నేను। సేమ్ అదే విధంగా 2 హ్యాండ్లు అయితే కట్ చేసుకుని ఉంచుకోవాలి। ఇలా 2 హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ కట్స్ ఇచ్చుకోవాలో చూపిస్తాను। ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచులు వదిలిపెట్టుకున్నాం కదండి, అక్కడ ఒక కట్ ఇచ్చేసుకోవాలి। నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక కట్ ఇచ్చుకోవాలి, షోల్డర్ దగ్గర ఒక కట్ ఇచ్చుకోవాలి। ఇలా 3 కట్స్ ఇచ్చుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే ఓపెన్ చేసి ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి। పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్కి అయితే ఫ్రంట్ లోతు భాగం వస్తుంది కదండి, దాన్ని కట్ చేసుకుందాం। లోతు తీసుకోవాలి। ఇప్పుడు ఇలా ఒక హ్యాండ్ వైపు అంటే 2 హ్యాండ్లు ఒకదాని మీద వేసాం కదా, ఒక వైపు వరకే లోతు తీసుకోవాలి। ఇలా 1/2 ఇంచు ఉండే విధంగా లోతు తీసుకొని అక్కడ ఒక చిన్న కట్ పెట్టుకుంటే అది మనకి ఫ్రంట్ భాగానికి రావాలని మనకి గుర్తుంటుంది। ఇలా ఇంటూ మార్క్ పైన ఇంటూ మార్క్ కింద ఇలా చేసుకుంటే మనకి హ్యాండ్స్ అయితే మంచిగా కుదురుతాయి। ఇప్పుడు మనం ఒక హ్యాండ్ తీసుకున్నాము, దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత అయితే పడుతుందో అంత కట్ చేసుకొని ఉంచుకోవాలి। ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపే తీసుకోవాలండి, ఇది తిరగేసిన వైపు, ఇది మంచి వైపు। ఇలా పెట్టుకొని దాని మీద లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి। ఇప్పుడు మనం కట్ చేసుకున్న హ్యాండ్ పెట్టుకోవాలి। పెట్టుకొని హ్యాండ్ లూజ్ దగ్గర 1/2 ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కదండి, 1/2 ఇంచు సేమ్ 1/2 ఇంచు ఖర్చుతోనే ఇలాగా ఒక కుట్ అయితే వేసుకోవాలి। సిల్క్ క్లాత్ అండి, ఇది జార్జెట్ క్లాత్, జారిపోకుండా మంచిగా చేత్తో పట్టుకొని కుడితే మంచిగా వస్తుందండి స్టిచ్చింగ్ అయితే నీట్ ఫినిషింగ్ వస్తుంది। ఇలా కట్ చేసుకొని ఈ హ్యాండ్ని తిరగదిప్పుకోవాలండి। లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒక్కటే ఇలా
మడుచుకుంటే సరిపోతుంది. ఇలా ఈ విధంగా పట్టుకొని దీనిపైనే ఒక చిన్న కుట్టు అయితే వేసుకోవాలి. బార్కి, హ్యాండ్ బార్కి ఒక కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. ఇలా వేసుకున్న తర్వాత తిరగదిప్పి ఇలా మొత్తం అయితే ఒక కుట్టు వేయాలి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కదిలిపోకుండా ఒక కుట్టు వేసుకుని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి, ఇదిగో ఇలా మొత్తము ఒక కుట్టు వేసుకొని చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసుకుని ఇలా అయితే హ్యాండ్ని రెడీ చేసుకోండి. 2 హ్యాండ్స్ని అయితే ఇలా రెడీ చేసుకోవాలి. మనం 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి హ్యాండ్ నుంచి మార్క్ ఎక్స్ట్రా. ఆ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాం. ఇది హ్యాండ్ మధ్యలో అటు 3 ఇంచులు ఇటు 3 ఇంచులు హ్యాండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా 3 ఇంచుల దగ్గరికి ఒక బార్కి గీత అయితే గీసుకోవాలి. ఒక మార్జిన్ అయితే వేసేసుకుందామండి. ఇటు సైడ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇటు సైడ్ కూడా సేమ్ అంతే 2 హ్యాండ్స్కి ఇలా మార్క్ చేసుకోండి మీరు. ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము చిన్న చిన్నగా కుచ్చులు పెడతాం కాబట్టి. ఇలా 1/2 ఇంచు కానీ పెట్టుకోవచ్చు అండి, 1/4 ఇంచు కానీ పెట్టుకోవచ్చు. కుచ్చులు అయితే మన ఇష్టం అండి, మన చాయిస్. మనకి ఎంత చిన్న కుచ్చులు పెట్టుకుంటే హ్యాండ్ అనేది చూడడానికి అంత బాగుంటుంది. ఇలా చిన్న చిన్నగా 1/2 ఇంచు ఏదన్నా చిన్న కడ్డీ సహాయం తీసుకోండి. చూపిస్తున్నాను కదా నేను వీడియోలో. నేనైతే చిన్న దబ్బనం అంటారు కదా అలాంటి కడ్డీని నేను ఒకటి తీసుకున్నాను. సేమ్ దాన్ని యూజ్ చేసి ఇలా కుచ్చులు అయితే పెట్టుకుంటున్నాను. మనం ఎంతవరకు అయితే మార్క్ చేసుకున్నామో 3 ఇంచుల దాకా అక్కడి వరకు కుచ్చు పెట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ దగ్గర లాస్ట్ కుచ్చు వచ్చేలోకి గట్టి కుట్టు వేసుకుని పాదం తీసివేయాలి. చూడండి, నీట్గా కుచ్చులు అయితే వచ్చేసినాయి. ఏమన్నా ఎక్స్ట్రా దారం ఉంటే అది కట్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్నగా కుచ్చు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర కుచ్చు పెట్టుకోవాలండి. నీట్గా నిదానంగా చూడండి. హ్యాండ్ దగ్గర ఎలా కుచ్చు పెట్టుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ బాణం గుర్తు పెట్టుకున్నాం కదండి మనము. బాణం గుర్తు దగ్గర నుంచి చిన్న చిన్నగా కుచ్చు పెట్టుకోవాలి. మళ్ళీ నేను ఆ నీడిల్ సహాయమే తీసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్నగా కుచ్చు పెట్టుకుంటూ వెళ్ళి షోల్డర్ దగ్గర బాణం గుర్తు ఒకటి పెట్టాం కదా అక్కడ వరకు పెట్టుకోవాలండి. ఇలా అక్కడి నుంచి ఎదురు పెట్టాలి. ఇలా ఎదురుకి పెట్టుకోవాలి. మళ్ళీ బాణం గుర్తు వచ్చే వరకు పెట్టుకోవాలి. వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా తెలియని వాళ్ళు ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇలా కుచ్చు పెట్టిన తర్వాత మనకి ఇదిగో చూడండి రివర్స్ పెట్టాను. ఇటు రివర్సు అటు రివర్సు ఎదురు కుచ్చులు ఉండాలి. అప్పుడే మనకి హ్యాండ్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కుచ్చు అంతా పెట్టిన తర్వాత ఇలా ఉందండి హ్యాండ్. ఎలా ఉందండి? మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందుగా ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది హ్యాండ్ 2 హ్యాండ్స్ రెడీ చేసిన తర్వాత మన బ్లౌజ్కి జాయింట్ చేసిన తర్వాత ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. బ్లౌజ్ షోల్డర్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ అయితే జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో నేను మీకు చూపించేస్తాను. హ్యాండ్ ఎప్పుడైనా సరే ఇలా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. 1/2 ఇంచ్ ఖర్చు ఉండే విధంగా చూసుకోవాలి. చాలా ఈజీగా ఉంది కదండి హ్యాండ్ అయితే. మీరు కంపల్సరీ ట్రై చేయండి, వస్తుంది మీకు కూడా. ఇలా ఉందండి హ్యాండ్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత బ్లౌజ్కి చాలా లుక్ వచ్చింది. చాలా అందమైన హ్యాండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.